ఫ్రెండ్స్ అఖిల్కి టోర్నమెంట్స్ ఉండే అయితే దానికోసమని జెర్సీ తీసుకున్నాను అనమాట. ఎప్పటినో అడుగుతున్నాడు జెర్సీ అని. అసలు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత తెలియని వాళ్ళు అనిపించింది. జెర్సీ అంటే ఏంటా అనుకున్నాను. తర్వాత అఖిల్ డ్రెస్ తెచ్చుకున్నాక జెర్సీ అంటే ఏంటి నాన్న బ్రాండా అంటే, లేదమ్మా టీ షర్ట్ పైన పేరు మన యొక్క లక్కీ నెంబర్ టైప్ చేయించుకుంటారు కదా, ప్రింట్ చేయించుకుంటారు కదా, దాన్ని జెర్సీ అంటారమ్మా అని చెప్పారు. నిజంగా కూడా నాకు తెలియదు అనమాట. అఖిల్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో వాళ్ళ సీనియర్స్ జూనియర్స్ అందరు కలిసి అయితే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కోసం అయితే వెళ్తుందనమాట వేరే బ్రాంచ్కి. ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాడు 7:30కి. ఒకసారి వీడియో షూట్ చేద్దామైతే షూట్ చేశాను. కొంతమంది అయితే వీళ్ళు చేయించుకున్నారనమాట. యాక్చువల్లీ తర్వాత చేయించుకున్నాక వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్కూల్ లోగోతో వేయిద్దాం అనుకున్నారు. వీళ్ళందరూ ఫీల్ అయ్యారనమాట, ఇంత కాస్ట్ పెట్టి జెర్సీ వేయించుకున్నాము మళ్ళీ స్కూల్ లోగోతోనా అని. అది క్యాన్సిల్ అయిపోయాక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఎవరి పేరుతో వాళ్ళకు ఉంటుంది కదా, హ్యాపీ కదా. ఇంకా వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్సు, లంచ్ బాక్స్ అన్నీ తీసుకొని అయితే రెడీ అయిపోయారు. అమ్మ నేను ఒక్కరిని పోతాను స్కూల్కి పోనా, నేను పోతా, నాకు అవసరం లేదు, నువ్వు వచ్చుడు అంటే, వద్దు నాన్న నేను వచ్చి డ్రాప్ చేసి వస్తే మీ బస్సు పోయేంతవరకు ఉంటానని చెప్పాను. ఇంకా సైకిల్ మీద పోలే నాన్న అని చెప్పాను. అఖిల్ వెనకాల నేను సైకిల్ మీద పోతా ఉంటే, ఏంటి నన్ను వీడియో తీస్తున్నావా ఇప్పుడు వెనకాల వస్తూ అంటున్నాను అనమాట. అప్పటికే అనిపించింది అయ్యో సైకిల్ ఇంట్లో పెట్టేసి నడుచుకుంటే పోతే అయిపోతుండే అని. ఈవినింగ్ మళ్ళీ తొందరగా వస్తాడేమోలే సైకిల్ మీద వచ్చేస్తాడు అనుకున్నా. తీరా చూస్తే 7:38 అయింది. స్కూల్కి వెళ్ళి వచ్చాక కాల్ చేశారనమాట. కాళ్ళు నొస్తున్నాయమ్మా, నాన్నని రమ్మను పికప్ చేసుకోవడానికి, బ్యాగ్ బరువు ఉంది కదా అన్నాడు. వాళ్ళ నాన్నని పికప్ చేసుకొచ్చాడు. ఇంకా మేము స్కూల్కి వెళ్ళిపోయాము. చాలామంది పిల్లలు అయితే వచ్చేసారు. టీచర్స్ 7 o'clock అని చెప్పారు, మేమైతే 7:30కి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళక గంటన్నర అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది నేను. అందుకని అబ్బా నాన్న వెయిట్ చేయడం అంతసేపు అంటే వేస్ట్, నాన్న అందరూ ఏం రారనేసి మెల్లగెళ్ళి మేము వెళ్ళాక కూడా 1/2 hourకి స్టార్ట్ అయిపోయారనమాట. అమ్మాయిలందరూ ఒక బస్సులో, అబ్బాయిలందరూ ఒక బస్సులో. ఇంకోండి అన్ని బ్రాంచెస్ వాళ్ళు కలిపేసి ఒక బ్రాంచ్ దగ్గర వీళ్ళ యొక్క కాంపిటీషన్స్ అనమాట. ఇంకోండి అమ్మాయిల బస్సులో అమ్మాయిలు, అబ్బాయిల బస్సులో అబ్బాయిలు.